రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్లో వాణిజ్య నౌకపై రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 4 భారతీయులు మృతి చెందారు. గాయపడిన మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒడిషా రేవు నుంచి బయలుదేరుతూ ఉండగా గోల్డెన్ లియో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు వాణిజ్య నౌకలో 5 భారతీయులు సహా 17 మంది ఉన్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య నౌకపై దాడిని భారత్ ఖండించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్లో వాణిజ్య నౌకపై రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 4 భారతీయులు మరణించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, 4 భారతీయుల వివరాలు ఏమైనా తెలిసాయా? పూర్తి అప్డేట్ చెప్పండి. స్వామి, ఉక్రెయిన్ లోని ఒడిశా రేవ్ సమీపంలో గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌక పైన రష్యా జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా ఈ దాడిలో 4 భారతీయ సిబ్బంది మరణించడం, మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో భారతదేశం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. అయితే ఈ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి బ్లాక్ సీ, నల్ల సముద్రం ఏదైతుందో ఆ నల్ల సముద్రం రేవు పట్టణం అయినటువంటి ఒడిశా తీరంలో ఈ సంఘటన జరిగింది. నౌక ఒడిశా రేవు నుండి సరుకుతో బయలుదేరుతున్న సమయంలో రష్యా దళాలు ఈ దాడికి పాల్పడ్డాయి. గోల్డెన్ లియో అనే ఈ వాణిజ్య నౌకలో దాడి జరిగిన సమయంలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 5 భారతీయులు. దురదృష్టవశాత్తు ఈ దాడిలో 4 భారతీయులు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో భారతీయ సిబ్బంది పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దాడిని అధికారికంగా ధృవీకరించింది. యుద్ధంతో సంబంధం లేని పౌర వాణిజ్య నౌక పైన జరిగినటువంటి ఈ దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. అయితే ఈ దాడి కేవలం ఒక నౌకపై జరిగినటువంటి ప్రమాదం మాత్రమే కాదు, దీని వెనుక అనేక అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఒడిశా రేవు నుంచి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా ఈ ఒడిశా రేవు మారింది. ఉక్రెయిన్ ధాన్యపు ఎగుమతులకు ఇది ప్రధాన కేంద్రమైంది. అందుకే ఉక్రెయిన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి రష్యా తరచూ నల్ల సముద్రంలోని రేవుల్ని, నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ వాణిజ్య నౌకలపైన దాడులు చేయడం ద్వారా అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలను భయభ్రాంతం చేసి ఉక్రెయిన్ నుండి సరుకు రవాణాను పూర్తిగా నిలిపివేయాలన్నది రష్యా వ్యూహం. అయితే రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారత్ చాలా వ్యూహాత్మకంగా తటస్థ వైఖరిని అవలంబిస్తూ వస్తుంది. రష్యాతో భారత్ కు బలమైన రక్షణ, ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దాడిలో భారతీయులు నేరుగా ప్రాణాలు కోల్పోవడంతో భారత్ తన పౌరుల రక్షణ విషయంలో మాత్రం రష్యా చర్యను బహిరంగంగానే ఖండించాల్సి వచ్చింది. ఇక ఇది అంతర్జాతీయ వేదికలపైన రష్యా తీరును ప్రశ్నించడానికి భారత్ పైన పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా, ఐరోపా ఒత్తిడిని కూడా పెంచే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. ఇక స్వామి, ఈ వాణిజ్య నౌకలపైన ఇలాంటి దాడులు జరగడం వల్ల అంతర్జాతీయ సముద్ర రవాణా రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. బ్లాక్ సీ రీజియన్ లో, ముఖ్యంగా ఈ బ్లాక్ సీ రీజియన్ లోకి వెళ్లే నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తువులు, ముఖ్యంగా ఆహార ధాన్యాల రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. అయితే రష్యాతో ఉన్నటువంటి ఏదైతే తమ పౌరుల మృతికి కారణమైనటువంటి దాడిపైన రష్యా ప్రభుత్వం నుంచి భారత్ వివరణకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి హామీని కూడా డిమాండ్ చేస్తుంది. ఈ గాయపడిన మిగిలిన భారతీయ పౌరుడికి అత్యుత్తమ వైద్య సాయం అందేలాగా చూడటం, మరణించిన వారి మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించడం పైన విదేశీ వ్యవహారాల శాఖ ప్రస్తుతం దృష్టి సారించింది. యుద్ధ ప్రాంతాలు లేదా ప్రమాదకరమైనటువంటి సముద్ర మార్గాల్లో ప్రయాణించే భారతీయ నౌకలు, నావికులు, షిప్పింగ్ కంపెనీలకు భారత ప్రభుత్వం మరిన్ని కఠినమైనటువంటి భద్రతా మార్గదర్శకాలను కూడా జారీ చేసే అవకాశం ఉంది. స్వామి, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.